హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. అసలు ఎందుకురా బాబు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది ఒక్కొక్కసారి అసలు అని ఎంత చికాకు వచ్చేస్తుందంటే, ఈరోజు మనకి గడిచింది అంటే చాలా అదృష్టవంతులము. రేపు తెల్లారు ఎలా ఉంటుందో తెలియదు మనకి అనడానికి ఈ వీడియో ఒక నిదర్శనమేమో అండి. అంతగానం ఏమైపోయింది నీకు, అలా మాట్లాడుతున్నావు అని మీరు అనుకోవచ్చు. చిన్న చిన్న ప్రాబ్లమ్సే అసలు ఎందుకు వస్తాయో తెలియదు, దేనికి వస్తాయి అసలు నాకే ఎందుకు వస్తుందా నేను ఒక్కొక్కసారి ఎంత చికాకు పెట్టేస్తుందంటే నాకు అస్సలు అర్థం కాదు. మీరు ఆల్రెడీ సండే వీడియో చూసారు కదండి. సండే వీడియో ఆ రోజంతా డస్టింగ్ చేసుకున్నాము, ఇలాగా నేను బయటకు వెళ్ళి వచ్చాను, మా వారు వంట చేశారు అని చెప్పి మీతో షేర్ చేశాను కదా. ఆ రోజు నైట్ అసలు బాగానే ఉన్నాను. నైట్ డిన్నర్ చేసేసి పడుకున్నాను. నాకేం పెద్ద తేడాగా ఏమీ లేదు. కానీ మండే మార్నింగ్ అస్సలు లేవలేకపోయానండి. ఇది మండే మార్నింగ్ వీడియోనే. టైం అయితే 9:30 దాటిపోయింది, 10:30 అయింది అనుకుంటాను బహుశా. అస్సలు మార్నింగ్ లేవలేకపోయాను. అసలు గొంతు నొప్పి, మాట రావట్లేదు. అలానే నేను ఏ జ్యూసులు తాగలేదు, ఎలాంటి కూల్వి తినలేదు. అసలు మా ఇంట్లో ఫ్రిడ్జ్ వాటరే మేము తాగము, కుండలో నీళ్ళే తాగుతాము. అలాంటిది ఎందుకు సడన్గా జ్వరం వచ్చేసిందో నాకు అర్థం కాలేదు. ఏకంగా 102 ఫీవర్ వచ్చేసింది. మళ్ళీ ఒళ్ళంతా నొప్పులు, అసలు చేత కాకపోవడము, బీభత్సంగా అయిపోయింది. ఉదయాన్నే ఇంకా లేచి జీవన్ హెల్ప్ చేశాడు. ఇంకా నెమ్మదిగా వెళ్ళి బ్రష్ చేసుకొని అయితే వచ్చాను. వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశాను. మాకు ఇంటి దగ్గరలోనే ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉంటారు. ఇంకా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వచ్చారు. మా వారు గుడికి వెళ్ళేటప్పుడే చెప్పెళ్ళారు. మా వారు కృష్ణ ఇద్దరు వెళ్ళేటప్పుడే చెప్పెళ్ళారు. ఆయన డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించి చూపించుకో అని చెప్పి ఇంకా వెళ్ళారు. కృష్ణ ఏమో వెళ్ళి వస్తూ నాకు ఇడ్లీ అది పట్టుకొచ్చాడండి. ఇంకా జీవన్కి నాకు టిఫిన్ తీసుకొచ్చాడు. ఇంకా జీవన్ ఏమో కాస్త పాలు కలిపిచ్చాడు. కొద్దిగా నాకు అస్సలు తాగాలనిపించలేదు. గొంతంతా అనీజీగా ఉండడము, జలుబు చేసేసింది. ఏంటో తెలియలేదు. రాత్రి బాగున్నాను, శుభ్రంగా ఉన్నాను, చక్కగా కబుర్లు చెప్పుకున్నాము, నవ్వుకున్నాము, సరదాగా పడుకున్నాము. పొద్దునకే అస్సలు లేవలేకపోయాను. అస్సలు నాకేంటి అర్థం కాలేదు. విపరీతమైన తలనొప్పి, జలుబు చేసేసింది, జ్వరం వచ్చేసింది. అంతగా అస్సలు పిచ్చిగా అయిపోయింది. మళ్ళీ ఏంటి ఇలా అయిపోయాను నేను. సమ్మర్ దేవుడు కాపాడాడు, అమ్మయ్య ఈ సమ్మర్ హాయిగా గడిచింది అని అనుకున్నాను. ఇంకా రోహిణీ కార్తె మొదలే అవ్వలేదు, అప్పుడే ఇలా అయ్యిందా నాకు. రోహిణీ కార్తె మొదలైతే మొదటి రోజు 2వ రోజుల్లోనే నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఏంట్రా బాబోయ్ అని చెప్పి భయం వేసేసింది. మొత్తం మీద ఏంటంటే ఇంకా డాక్టర్ గారు వచ్చి చూసి 102 ఫీవర్ ఉందమ్మా, బాగా వీక్గా ఉన్నవాడిని చెప్పారు. వీప్ అంతా నొప్పిగా ఉందండి, నాకు చాలా అనీజీగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే అవును చాలా వీక్గా ఉన్నావు అంటే అదే అనుకున్నాను. ఆకార పుష్టి నైవేద్య నష్టి అంటారు చూసారా, ఆకారానికి మాత్రం ఇంత వెడల్పుగా ఇలా కనిపిస్తాము, అంత లావుగా, కానీ బలమే ఉండదా అని అనిపించింది. కొంతమంది బక్కగా ఉన్నా బలంగా ఉంటారు, అలా అని కొంతమంది లావుగా ఉన్నా చాలా ఇమ్యూనిటీ పవర్ ఉండి చాలా హెల్తీగా ఉంటారు. మనం బాడీ చూసి మనము వాళ్ళ కెపాసిటీని మనం జడ్జి చేయలేం కదా. అలాగా నా విషయంలో ఏంటంటే దీనికి ఏమైంది, ఆకారానికి చూడడానికి బాగానే ఉంది కదా, ఇంత నీరసంగా ఉందేంటి అని అనుకుంటారు. అలాగే అనిపిస్తుంది నాకే, ఎవరో అనుకోవడం కాదు, నాకు నేనే అనుకుంటూ ఉంటాను అలాగా. మొత్తం మీద ఏంటంటే డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళారు. తర్వాత కృష్ణ ఇడ్లీ తెచ్చిచ్చాడు. ఇంకా అది తినలేక 2 ఇడ్లీ తిన్నాను. సరే తిన్న వెంటనే పడుకోకూడదు అని చెప్పి పిల్లలు కాసేపు నాతో కబుర్లు చెప్తూ కావాలనే వాళ్ళ బట్టలన్నీ తీసుకొచ్చి బయట పెట్టేసి ఇంకా చెప్తున్నారు. ఇంతకు బట్టలు ఏంటంటే కాస్త ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి, ఆ రోజు ఏం బట్టలు వేసుకోవాలి ఏంటి అని చెప్పనని ఇంకా నన్ను పడుకోనీయకుండా అవన్నీ చూపిస్తూ కబుర్లు చెప్తూ కూర్చున్నారండి. సో ఇది డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్స్ వేసి వెళ్ళారని చెప్పాను కదా, ఇదేంటంటే ఇంకా 2 రోజులైనా 3 రోజులైనా వారమైనా ఇది ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఇది మళ్ళీ నేనే తీసి బయటపడేసి క్లీన్ చేయాలి, లేదంటే పిల్లలకి చెప్పాలి, చెబితే చేస్తారు. ఎవరు కూడా వాళ్ళంతటి వాళ్ళే చెయ్యరు కదా. ఇంకా మొత్తం మీద ఏంటంటే నేను అలా పడుకొనే ఉన్నాను. టిఫిన్ తినేసేసి నాకు బాగా వీపు నొప్పిగా ఉందన్నమాట. పడుకొని ఉంటే మా వారు గుడి నుంచి వచ్చేసారు. ఏంటమ్మా పరిస్థితి, ఏంటి ఎలా ఉన్నావు అన్నారు. ఏం లేదు నాన్న, బాగానే ఉన్నాను, 2 ఇంజెక్షన్స్ ఇచ్చారు,
ఇలాగా అంటే చూస్తున్నారు. ఆ గూట్లో ఉన్నాయి కదా అక్కడ టీవీ దగ్గర, అవి చూస్తున్నారు. ఇంజెక్షన్స్ ఇచ్చారు, ట్యాబ్లెట్లు వెంటనే వాట్సాప్ పెట్టేశాడు జీవన్ మా వారికి ట్యాబ్లెట్స్ అవి. ఇంకా అవి ఆయన వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. అక్కడి నుంచి కట్ చేసేస్తే నేను పొద్దున మా వారితో మాట్లాడి పడుకున్న దాన్ని అక్కడే అదే ప్లేస్లో దివాన్ మీద సాయంత్రం 5ంటికి మళ్ళీ మా వారు గుడికి వెళ్ళేటప్పుడు లేపారండి. అప్పుడు లేచాను. అసలు నాకు ఒళ్ళు తెలియకుండా పడుకున్నాను. ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల బాగా నిద్ర వచ్చేసిందో ఏమో మరి నాకు విపరీతంగా, మరి వీక్గా కూడా ఉన్నాను కదా, ఆ ఫీవర్ మీద బాగా నిద్ర వచ్చేసింది. ఇంకా రైస్ అది ఏమీ తినలేదు మధ్యాహ్నము. పిల్లలు కూడా లేపారంట, వాళ్ళే వండుకున్నారు, అన్నము ముద్దపప్పు వండుకున్నారు. ఇంకా పచ్చళ్ళు పొళ్ళు ఏవో ఉంటాయి కదా, ఇంకా అవి వేసుకొని తిన్నారు. నన్నైతే అస్సలు లేపలేదు. ఇంకా నేనేమో కొబ్బరి నీళ్ళు కూడా తీసుకొచ్చారు. సాయంత్రం 5ంటికి లేచి కాసిన్ని కొబ్బరి నీళ్ళు అవి తాగేసి ఇంకా కాసేపు అలా కూర్చొని కాలక్షేపం అయితే చేశాను. తర్వాత ఇంకా నైట్ మా వారు మళ్ళీ గుడికి వెళ్ళి సాయంత్రము రాత్రికి వస్తూ టిఫిన్ పట్టుకొచ్చేసారు. ఇంకా పిల్లలకి నాకు కూడాను అందరికీ టిఫినే తెచ్చేశారు. కృష్ణ ఏమో పొద్దున అన్నం ఉంటే నేను అన్నం తినేస్తానమ్మా, నాకు ఇంకా టిఫిన్ ఏం వద్దు అన్నాడు. వాడు అన్నం తినేశాడు. జీవన్కి నాకు మాత్రం టిఫిన్ తీసుకొచ్చారు. నాకు ఇంకా ఇడ్లీనే బెటర్ కదా నైట్ టైం అయినా సరే మళ్ళీ అని చెప్పి ఇడ్లీనే తెప్పించుకున్నాను. ఇంకా వేడిగా ఉన్నాయి భార్గవి, ఇడ్లీ తినేసేసి ట్యాబ్లెట్లు వేసుకో అని చెప్పారు. ఇంకా సరే అని ఇంకా తినలేక మళ్ళీ ఒక 2 ఇడ్లీ అయితే తిన్నానండి. అస్సలు ఎందుకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్లే వచ్చింది. ఇంకా డాక్టర్ గారు అన్నారు, క్లైమేట్ చేంజ్ అయింది కదమ్మా, మీకు అది పడలేదు అనుకుంటాను, అందుకే ఇలా అయ్యింది అని చెప్పనైతే అన్నారు. సరే ఏదైనా సరే మన చేతుల్లో ఏం లేదు కదా, ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఇంకా జీవనేమో నైట్ తినేటప్పుడు వాళ్ళ నాన్నకి మార్నింగ్ నుంచి జరిగినదంతా అప్పచెప్తున్నాడు. ఏంటంటే రోజు నాతో మాట్లాడతారు. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళినా సరే పొద్దున్నే వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం వచ్చినప్పటి వరకు ఏమేం జరిగింది, ఫ్రెండ్స్ తోటి ఎలా మాట్లాడుకున్నారు ఏంటి అనేది మొత్తం అప్పచెప్తారు వచ్చిన తర్వాత నాకు. ఇవాళ ఏంటంటే నేను అస్సలు లేవలేదు, పడుకొనే ఉన్నాను. సాయంత్రం పైగా వాళ్ళు క్రికెట్కి వెళ్ళి 5ంటికంతా 5:05 కృష్ణ వచ్చేసాడు రిటర్ను. ఏమంటే అమ్మ నాన్న గుడికి వెళ్తే నువ్వు ఒక్కదానివి ఉంటావు కదమ్మా, అందుకు నేను వచ్చేసాను అని అన్నాడు. వీడైతే రాలేదు. వీడు రోజులాగానే 7:15 అలా వచ్చాడు. సరే మొత్తం మీద ఆ జరిగిన స్టోరీ అంతా కూడా వాళ్ళ నాన్నకు చెప్పాలి కదా. వాడు మార్నింగ్ నేను లేచి టీత్ బ్రష్ చేసిన దగ్గర నుంచి మొత్తం చెప్తున్నాడు. నాన్న లేవలేకపోయింది నాన్న, ఇలా ఊగిపోతూ నడుస్తోంది నాన్న, పట్టుకొని వెళ్ళి కూర్చోబెట్టించాను నాన్న అని ఇంకా మొత్తం స్టోరీ అంతా చెప్పుకొచ్చాడు. పాలు కలిపిస్తే కూడా తాగలేదు నాన్న, అలాగే పడుకుంది అని. ఇంకా అంటే నేనేమేం చేశాను అనేది అన్నీ చెప్పంటే కంప్లైంట్స్, అమ్మ ఇలా చేసింది అని. డాక్టర్ గారు వస్తే ఇలా మాట్లాడింది, డాక్టర్ గారిని మాట్లాడించకుండా ఆయనని చెప్పనీయకుండా అమ్మే ఆన్సర్లు చెప్పేస్తోంది అని ఈ విధంగా అన్నీ ఏంటో కంప్లైంట్లు అన్నీ ఇచ్చేశాడు నా గురించి. సరే మొత్తం మీద నేను ఆ ఇడ్లీ తిని ఈ ట్యాబ్లెట్లు అయితే ఇప్పుడు వేసుకోవాలండి. నాకు అవి చూస్తేనే భయం వేస్తుంది. అంత పెద్ద పెద్ద ట్యాబ్లెట్లు బాబోయ్ ఇప్పుడు వేయాలా అని చెప్పనని. అదేంటో ఈ యాంటీబయాటిక్స్ వేసుకుంటే ఏంటంటే వెంటనే తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ నాకు నోరంతా ఒకలాగా అయిపోతుంది, టేస్ట్లెస్గా అనిపిస్తుంది నోరు. మళ్ళీ ఈ జ్వరం తగ్గిపోయిన తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత అయినా సరే నేను సెట్ అవ్వలేను, నార్మల్కి రాలేను మళ్ళీ. అది నాకు బాగా అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు సడన్గా ఇలా జరుగుతుంది అని చెప్పనని నాకు అర్థం కాలేదు. అబ్బా ఇంత తక్కువ ఉందా నా ఇమ్యూనిటీ పవర్, నాకు ఇంత రెసిస్టెన్స్ పవర్, నాకు బలమే లేదా అసలు, నేను ఇలా ఉన్నాను కదా అని నాకు నేనే అనుకుంటున్నాను. అలా అని ఈ మధ్యకాలంలో డైట్ కూడా చేంజ్ చేశాను, తింటున్నాను కాస్త ప్రోటీనే కానీ తోటకూర అన్నీ అన్నట్టుగా ఇవన్నీ కూడా తింటున్నావు కదా, తింటూ కూడా నీకు ఇలా జరిగిందని మా వారైతే నాకు జ్వరం వచ్చిందని అన్నప్పటి నుంచి కూడా అదే మాటే అంటున్నారు. నువ్వు అన్నీ పాటిస్తున్నావు అయినా నీకు సెట్ అవ్వట్లేదు, నీ హెల్త్ నువ్వు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి 1 గంట క్లాస్ అయితే బీకారు. ఓకేనండి సరేనండి అని ఓపికగా అని సమాధానం అయితే ఇచ్చాను. ఇంకా ఫస్ట్ డే అయితే నా సిక్ డే అలా గడిచిందండి. ఓన్లీ ఇడ్లీతోటే గడిచింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మంగళవారం రోజు ఉదయాన్నే
కృష్ణ యథావిధిగా రోజులాగానే లేచేశారు. ఇంకా వాడు వంటగది వాడే తుడుచుకున్నాడు. తుడిచేసి నన్ను లేపలేదు. దీపారాధన కూడా చేసేసుకున్నాడు. ఇంకా అది అయిపోయింది. తర్వాత నన్ను లేపాడు. లేపి అమ్మ కాస్త మొహం కడుక్కో, కాస్త పాలు తాగుదు కానీ అని అన్నాడు. సరే అని నేను మెల్లగా లేచి మొహం కడుక్కొని వచ్చాను. నాకు పాలు కలిపి ఇచ్చేసి వాడు కూడా తాగేశాడు. తాగి బట్టలు నానబెట్టానండి. అంటే నేను చెప్తూ ఉంటే నానబెట్టాడు. ఇవి ఉతుక్కునేవి మరీ ఎక్కువగా అయిపోయాయి బట్టలు. కొంచెం ఉతికేసేసుకుంటే ఎండ వస్తుంది కదా, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు. సడన్గా మబ్బేసేసి వర్షం వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఇంకా ఆ ఉన్న బట్టలు కాసిన్ని నానబెట్టేసి మనం ఎప్పటికప్పుడు ఉతికేసుకుంటే నయం కదా. మళ్ళీ ఎప్పుడు ఎండ వస్తుందో అంటే, అన్ని చేత్తో ఉతికేవి నాన్న, నేను తగ్గాక ఉతుకుతానులే అన్నాను. పర్లేదులే అమ్మ చెప్పు, నేను జాడిచ్చేస్తాను, మిషన్లో వేసేవి మిషన్లో వేస్తాను అని చెప్పాడు. సరే నేను మొహం కడుక్కుంటూ వాడికి అన్నీ చెప్పాను. చెప్తే మిషన్లో వేసేవన్నీ మిషన్లో వేసేసి ఆరేశాడు. తర్వాత చేత్తో జాడించేవన్నీ కూడా సర్ఫ్లో పెట్టేసి నేను జాడిస్తానులే, నువ్వు కూర్చో అని చెప్పని అన్నాడు. ఇంక సరే అవన్నీ కూడా వాడే జాడిచ్చేసేసాడండి. ఎండ వచ్చేస్తుందని చెప్పి వెంటనే మిషన్లోవి కూడా ఆరేశాడు. ఇవన్నీ కూడా ఆరేసేస్తానమ్మా అంటే, పర్లేదులేరా అంటే, వద్దొద్దు మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, మనకి వర్షాలు పడతాయని కూడా అనౌన్స్ చేస్తున్నారు కదా, ఎండ వచ్చినప్పుడే చేసేసుకుందాము అని అన్నాడు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, నిజంగా పిల్లలు ఇలా అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేస్తే నేను ఎందుకు బాధపడాలి, అనవసరంగా నాకు ఎవరూ లేరు, నన్ను ఎవరూ చూడరు అని నేను ఎందుకు అనుకోవాలి అని అనిపిస్తుంది. ఇంత చక్కగా వాళ్ళే నన్ను అర్థం చేసుకొని నాకు పనులన్నీ చేసి పెడుతున్నప్పుడు ఇంతకన్నా నాకు ఆనందం ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. మళ్ళీ నా దిష్టే నా పిల్లలకి తగలకూడదు అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా చిచి అలా అనుకోకు భార్గవి అని చెప్పనని. అసలు నాకు ఎందుకు ఇలా సడన్గా నేను సిక్ అయ్యానో నాకే అర్థం కాలేదు. పిల్లలు కూడా అసలు సడన్గా ఎందుకమ్మా ఇలా అయిపోయావు, రాత్రికి రాత్రి జ్వరం వచ్చేసింది ఏంటి అని చెప్పి కొంచెము ఎందుకో వాళ్ళకు కూడా కంగారు వేసేస్తుంది. ఎందుకంటే ముందు రోజు సండే రోజు నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. ఆ రోజు కొంచెం చికాగ్గా ఉన్నా, ఫుల్ పని చేసుకున్నాను, ఇంట్లో అన్నీ చేశాను, యాక్టివ్గానే ఉన్నాను. నైట్కి మరి ఎందుకు ఇలా డల్ అయిపోయాను అనేది నాకు అర్థం కాలేదు. సో అలా జరిగింది. మొత్తం మీద కృష్ణ వాడు చేసే పని అంతా కూడా చేసేసి వచ్చాడండి. ఇంకా నేను కూడా నాకు ఇడ్లీ తెచ్చిపెట్టాడు ఇవాళ కూడాను. వాడు కూడా బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నాడు. జీవన్ ఏమో మా వారితోటి గుడికి వెళ్ళాడు. ఇంకా వాడు ఎలాగో వస్తూ టిఫిన్ తిని రావడమో లేదా తెచ్చుకోవడమో చేస్తాడు. నాకు ఎలాగో వంట బాగాలేదు కదా, ఇంకా నేనేమీ ఉండను అని వాళ్ళకి తెలుసు కాబట్టి మా వారు ఆల్రెడీ చెప్పి వెళ్ళారు, కృష్ణ నువ్వు అమ్మ బయట నుంచి తెచ్చుకొని తినేసేయండి, అమ్మకి ఇడ్లీ తెచ్చిపెట్టు అని చెప్పి వెళ్ళారు. ఇంకా వాడైతే తీసుకొచ్చాడు. నేను ఆ ఇడ్లీ తినేసి ట్యాబ్లెట్లు అయితే వేసుకోవాలి. ఇంక ఇప్పుడు నా మొహం చూసుకుంటే నాకే ఒక్కరోజుకే ఇంత డల్ అయిపోయావేంటే పిచ్చి మొహమా అని అనిపించింది. మరి నా మొహం నాకే చూసుకోబుద్ది కాక కాస్త నూనె పెట్టుకొని జడైతే వేసుకున్నాను నెమ్మదిగా. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నాకు జ్వరం వచ్చి 2 రోజులు అసలు ఎక్కడ పని అక్కడే ఆగిపోతుంది అనే బెంగ లేకుండా నా పిల్లలు అయితే నాకు అంతా హెల్ప్ చేసి పెట్టారు. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. రేపు ఇంకో వీడియోతోటి అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.